శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 38వ శ్లోకము. తామాయుష్మన్మమ చ వచనాదాత్మనశ్చోపకర్తుం బ్రూయాదేవం తవ సహచరో రామగిర్యాశ్రమస్థః అవ్యాపన్నః కుశలమబలే పృచ్ఛతి త్వాం వియుక్తః పూర్వాభాష్యం సులభ విపదాం ప్రాణినామేతదేవా. తాత్పర్యము: ఓ చిరంజీవి, మేఘుని సంబోధన. నా మాట వలన నీకు నీవు ఉపకరించుట కోసము ఆమెతో ఈ విధంగా సంబోధించడం ప్రారంభించు. రామగిర్యాశ్రమమునందు వియోగ దుఃఖితుడైన నీ ప్రియుడు నీ క్షేమమును కోరుచున్నాడు. దైవాయత్తమైన ఆపదలను పొందిన వారికి తొలుత చెప్పవలసినది ఇదియే. వ్యాఖ్య: ఓ చిరంజీవి అని మేఘుని సంబోధించడంలో ఆతనితో చనువు నెరపినట్లు, నీకు నువ్వు ఉపకరించుకోవడం కోసము ఆమెకు నా వార్తను అందజేయమన్నాడు యక్షుడు. అంటే ఈ దౌత్యము వలన మేఘునికి పరోపకార లబ్ధిని ఆపాదిస్తున్నాడు. మనం ఎవరినైనా ఏదైనా సాయం కోరినప్పుడు కాస్త ఈ పని చేసి పెడుదు, నీకు పుణ్యముంటుంది అంటామే, ఆ లోక వ్యవహారము. పరోపకారం వలన వ్యక్తి కృతార్థుడవుతాడు. అలంకారము అర్థాంతరన్యాసము. మేఘదూతము ఉత్తర మేఘము 38వ శ్లోకము. స్వస్తి.